హాయ్ హలో అండ్ వెల్కమ్ టు కిరాక్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్ గాయ్స్. అయితే ఈరోజు నేను మీకు ఒక యాప్ అయితే చూపిస్తానండి. గవర్నమెంట్ నుంచి రిలీజ్ అయిన ఒక యాప్. అయితే ఈ యాప్ని కనుక మనం వాడినట్టయితే మన దగ్గరలో ఎవరికైనా కరోనా ఉన్నట్టు చూపిస్తుంది. మనం వాళ్ళకి ఎంత దగ్గరలో ఉన్నాం లేకపోతే వాళ్ళకి ఎంత దూరంలో ఉన్నామని మనకి తెలిసేటట్టు చేస్తుంది ఈ యాప్. సో ఇక మరింత డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. ఈ యాప్లో రిజిస్ట్రేషన్ ఇంకా దాని ప్రాసెస్ ఏంటని మీకు చూపిస్తాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇక్కడైతే యాప్ వచ్చేసింది. హే గైస్, నేను ఇక్కడ యాప్లో అయితే వచ్చేసాను అనమాట. సో ఇక్కడైతే మనకి చాలా లాంగ్వేజెస్ అయితే ఉన్నాయి. సో ఆల్మోస్ట్ అన్ని లాంగ్వేజెస్ అయితే ఉన్నాయి అన్నమాట. సో ఇంగ్లీష్, హిందీ, కన్నడ, తెలుగు, సో చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి. సో నేనైతే ఇక్కడ ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ బటన్ అయితే కొట్టేసాను. నెక్స్ట్ బటన్ కొట్టిన తర్వాత మీకు ఒక స్క్రీన్ మీదకైతే తీసుకెళ్తుంది అనమాట. సో అయితే మీరు చదువుకోండి. సో ఇక్కడ మనకి ఇంపార్టెంట్ అనమాట. ఆరోగ్య సేతు యాప్ వచ్చేసరికి మనకి బ్లూటూత్ ఇంకా లొకేషన్ ద్వారా అయితే మనకి ట్రేస్ చేస్తుంది. మన దగ్గరలో పరిసరాల్లో ఎవరైనా కోవిడ్-19 పాజిటివ్ వచ్చిన వ్యక్తి ఉన్నాడంటే మన ఏదైతే మనని హెచ్చరిస్తుంది అనమాట. సో ఇన్స్టాల్ ద యాప్, స్విచ్ ఆన్ బ్లూటూత్ అండ్ లొకేషన్, సెట్ లొకేషన్ షేరింగ్ టు ఆల్వేస్, 3 పాయింట్లు అయితే ఉన్నాయి. సో లొకేషన్ ఇంకా బ్లూటూత్ అయితే ఎప్పుడు ఆన్లోనే పెట్టుకోవాలన్నమాట. సో పెట్టుకున్న తర్వాత నేను ఇక్కడైతే నెక్స్ట్ అయితే కొట్టేస్తున్నాను. సో కొట్టేసిన తర్వాత మీకు ఇలాంటి స్క్రీన్ అయితే వస్తుందన్నమాట. సో యూ విల్ బి అలర్టెడ్ ఇఫ్ సమ్వన్ హ్యావ్ కమ్ ఇన్ క్లోజ్ ప్రాక్సిమిటీ. అంటే మీ దగ్గరలో ఎవరైనా కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిన వ్యక్తి కనుక ఉంటే ఇది మనని హెచ్చరిస్తుంది అనమాట. సో ఇవైతే మీరు చదువుకోండి. నేను నెక్స్ట్ కొట్టేసాను అనమాట. విత్ ఆరోగ్య సేతు యూ కెన్ ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్, యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అండ్ హెల్ప్ అవర్ కంట్రీ ఇన్ ద ఎఫర్ట్ టు ఫైట్ కోవిడ్-19. సో రిజిస్టర్ నౌ అని కొట్టేసేయండి. నేను ముందుగా చెప్పినట్టయితే బ్లూటూత్ లొకేషన్ అయితే ఆల్వేస్ ఆన్లో పెట్టుకోవాలి. డేటా షేరింగ్ అయితే ఓన్లీ గవర్నమెంట్ దగ్గర మన డేటా అయితే ఉంటుంది. పబ్లిక్లో అయితే ఇది ఎప్పటికీ చెయ్యదు. సో ఐ అగ్రీ నౌ అని కొట్టేసేయండి. ఐ అగ్రీ నౌ కొట్టిన తర్వాత మీకు అదే లొకేషన్ పర్మిషన్ అయితే అడుగుతుంది. లొకేషన్ పర్మిషన్లో మీకు 3 ఆప్షన్స్ అయితే వస్తాయి. అలౌ ఆల్ ద టైమ్, అలౌ ఓన్లీ వైల్ యూజింగ్ ద యాప్, డినై. సో అలౌ ఆల్ ద టైమ్ అని మీరు ఇచ్చేసేయండి. తర్వాత మీకు ఇది మొబైల్ నెంబర్ అడుగుతుంది. మొబైల్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి. నేను మొబైల్ నెంబర్ అయితే ఇచ్చేసాను. సో మొబైల్ నెంబర్ ఎందుకంటే ఒక వ్యక్తి మీరు సమూహంలో కానీ లేకపోతే గుమ్ముకున్నట్టు కానీ తెలిస్తే మీ దగ్గరలో కోవిడ్-19 బాధితుడు ఉన్నాడా లేదా, ఆ కోవిడ్-19 బాధితుడు ఎక్కడెక్కడ తిరిగాడు, ఏ ఏ సమూహాల్లో పాల్గొన్నాడా అని తెలుసుకోవడానికైతే మనం ఫోన్ నెంబర్ అయితే ఉపయోగపడుతుంది. సో సబ్మిట్ ప్రెస్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఓటీపీ అయితే వస్తుంది. ఆటో వెరిఫై అవుతుంది అది. సో ఓటీపీ అయిపోయిన తర్వాత మీకు అలా స్క్రీన్ రాదు. నేను ఫస్ట్లోనే చేసేసాను కాబట్టి కొంచెం తొందరగా చేసేసాను అనమాట. సో అలాంటి స్క్రీన్ అయితే మీకు రాదు గాయస్. సో నేను చెప్పిన తర్వాత స్క్రీన్ మీకు ఏమొస్తుందంటే మిమ్మల్ని టెస్ట్ అడుగుతుంది అనమాట. సో మీ పేరు, మీ ఏజ్ అడుగుతుంది అనమాట ఫస్ట్. తర్వాత ఇలాంటి టెస్ట్ అయితే వస్తుంది. ఆ టెస్ట్ అయితే మీకు చూపించాను నేను. సో ప్లీజ్ గివ్ కరెక్ట్ ఆన్సర్స్ అయితే ఇక్కడ అడుగుతుంది అనమాట. సో దీనికి ముందు స్క్రీన్లో అయితే మీకు పేరు, తర్వాత ఏజ్ అయితే అడుగుతుంది అనమాట. సో ఇక్కడ మన టెస్ట్కి అయితే వచ్చేస్తే ఆర్ యూ ఎక్స్పీరియన్సింగ్ ఎనీ ఆఫ్ ద ఫాలోయింగ్ సిమ్టమ్స్ అని అడుగుతుంది. దగ్గు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏమైనా ఉంటే ఆ మూడిట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. లేదా మీకు ఏం లేకపోతే నన్ ఆఫ్ ది అబౌవ్ కొట్టేసేయండి. నేను నన్ ఆఫ్ ది అబౌవ్ కొట్టేసాను. సో హ్యావ్ యూ ఎవర్ హ్యాడ్ ఎనీ ఆఫ్ ది ఫాలోయింగ్ అని అనిపిస్తుంది. సో డయాబెటీస్, హైపర్ టెన్షన్, లంగ్ డిసీజ్, హార్ట్ డిసీజ్ అని ఉంటే మీరు ఏదైనా ఒకటి తీసుకోండి. సో మీకు ఉన్నట్టయితే అది తీసుకోండి. నన్ ఆఫ్ ది అబౌవ్ అయితే నేను కొట్టేశాను. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మీరు గత 15 రోజుల్లో ఎప్పుడైనా అబ్రాడ్కి వెళ్ళారా, ఎక్కడికైనా వెళ్ళారా అని అడుగుతుంది. నేను నో అని కొట్టేశాను. నో అని కొట్టిన తర్వాత మీకు ఇది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అప్లై టు అని వస్తుంది. సో ఐ హ్యావ్ రీసెంట్లీ ఇంటరాక్టెడ్ ఆర్ లివ్డ్ విత్ సమ్వన్ who has tested positive for COVID-19. I'm a healthcare worker. I examined the COVID-19 confirmed case without productive gear అని వస్తుంది. సో
ఫస్ట్ వన్ ఏంటంటే మీరు కోవిడ్-19 పాజిటివ్ వచ్చిన బాధితుడితో మీరు కలిసి ఉన్నారు. తర్వాత మీరు అతనితో ఇంటరాక్ట్ అయ్యారంటే ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. లేదంటే మీరు హెల్త్ కేర్ వర్కర్ అయితే, లేకపోతే హాస్పిటల్‌లో ఎక్కడ పనిచేస్తున్నారైతే, మీరు ఆ కోవిడ్-19 వచ్చిన బాధితుడిని గ్లవ్స్ గానీ, మాస్క్ గానీ ఏం లేకుండా ముట్టుకున్నారని అనుకుంటే మీరు సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. లేదు మేము ఏవి రెండిట్లో అయితే మేము ఏం చేయలేదు అనుకుంటే నన్ ఆఫ్ ది అబోవ్ అని కొట్టేసేయండి. నేను అయితే నన్ ఆఫ్ ది అబోవ్ అని ఇచ్చేసాననమాట. నన్ ఆఫ్ ది అబోవ్ అని ఇచ్చేయగానే నేను చెప్పాను కదా! ఇది కరెక్ట్ ఆన్సర్స్ ఇవ్వండి గైస్. నేను నన్ ఆఫ్ ది అబోవ్ అయితే కొట్టేసాను. సో, తర్వాత మీకు ఇది రిజల్ట్స్ అయితే చూపిస్తుంది. మీరక్కడ చూస్తుంటారు. యువర్ ఇన్ఫెక్షన్ రిస్క్ ఈస్ లో. వి రికమెండ్ దట్ యూ స్టే అట్ హోమ్ టు అవాయిడ్ ఎనీ ఛాన్సెస్ ఆఫ్ ఎక్స్‌పోజర్ టు ద నోవెల్ కరోనా వైరస్ అని వస్తుంది. రీటేక్ ద సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ ఇఫ్ యూ డెవలప్ సిమ్టమ్స్ ఆర్ కమ్ ఇన్ కాంటాక్ట్ విత్ ద కోవిడ్-19 కన్ఫర్మ్డ్ కేస్ టు విజిట్ ఆ ఇన్ఫర్మేషన్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ఆ వెబ్సైట్కి వెళ్తే మీరు మరింత సమాచారాన్ని అయితే తెలుసుకోవచ్చు. సో, ఈ సిమ్టమ్స్ మీకు మళ్ళీ కనుక వచ్చినట్టయితే మీరు మళ్ళీ ఈ టెస్ట్ అయితే మళ్ళీ రిపీట్ చేయండి. మీరు సిమ్టమ్స్ అయితే ఇవ్వండి ఈసారి. మీకు సిమ్టమ్స్ డెవలప్ అవుతున్నట్టయితే మీరు మళ్ళీ ఈ టెస్ట్‌కి రండి. అక్కడ మీకు గ్రీన్ కలర్ రిపీట్ సింబల్ అయితే కనిపిస్తుంది. సో, అది నొక్కితే మీరు మళ్ళీ ఫస్ట్ నుంచి టెస్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో, ఓకే అని అయితే నేను ఇచ్చేసాను. సో, బ్యాక్‌కెళ్ళిపోతే మీకు మళ్ళీ ఆ స్క్రీనే వస్తుంది. ఫస్ట్‌లో వచ్చే స్క్రీన్. సో, మళ్ళీ మీరు ఎప్పుడైనా లాంగ్వేజ్ చేంజ్ చేసుకోవాలనుకుంటే మీరు చేంజ్ చేసుకోవచ్చు. పైన టాప్‌లో అయితే ఉంటుందన్నమాట. సో, ఆ తెలుగులోకి మారిపోయింది ఇప్పుడు. నేనైతే ఇంగ్లీష్‌లోకే పెట్టుకుంటాను. సో, నెక్స్ట్ ప్రెస్ చేస్తాను. సో, అక్కడ మీకు హెల్ప్‌లైన్ నెంబర్ అయితే కనిపిస్తుంది గైస్. సో, హెల్ప్‌లైన్ ప్రతి ఒక్కరికి సేమ్ ఉండదని అనుకుంటున్నాను నేను. సో, తర్వాత అది థింగ్స్ టు డూ నౌ నెక్స్ట్ అని వస్తుంది. సో, మెయింటైన్ సోషల్ డిస్టెన్స్, టేక్ సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్, చెక్ యాప్ రెగ్యులర్లీ ఫర్ అప్డేట్స్. తర్వాత మెయింటైన్ సోషల్ డిస్టెన్సింగ్. సో, నా నెక్స్ట్ ఎపిసోడ్ వచ్చేసరికి నేను కరోనాది కరోనా గురించే నేను మరింత దీన్నెలా ఆహ్, నిర్మూలించాలి, లేకపోతే మనం ఎలా జాగ్రత్తగుండాలి, మనం దీని బారిన పడకుండా ఉండాలంటే మనం ఏం చేయాలనే దాని మీద నేనైతే ఎపిసోడ్ చేస్తున్నాను. సో, అవి రేపో ఎల్లుండో కల్లా మీకు వచ్చేస్తుందనమాట. సో, తర్వాత మీకు అది వీడియోస్ అయితే ఉంటాయి. ప్రోమోస్ అనమాట అవి. ఆరోగ్య సేతు యాప్ ఒక ప్రోమోస్ అయితే ఉంటాయి. సో, సో మే కిందకెళ్ళిపోతే సో, మళ్ళీ నేను పైకొచ్చేసాననమాట. సో, మళ్ళీ కిందకెళ్ళిపోతే మీకు అది ఆరోగ్య సేతు యాప్ గురించి అయితే మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. తర్వాత మీరు తెలుస్తుంది కదా! ఆరోగ్య సేతు ఈజ్ అన్ ఇంపార్టెంట్ స్టెప్ ఇన్ అవర్ ఫైట్ అగైన్స్ట్ కోవిడ్-19. సో, అదొక ఇన్ఫర్మేషన్ అనమాట. సో, అక్కడ మీరు డొనేట్ చేయాలంటే చేయొచ్చనమాట గవర్నమెంట్‌కి. సో, పక్కకి మీడియాలోకి వెళ్ళిపోతే అది మళ్ళీ వీడియోస్, వాట్ విల్ ద యాప్ డూ, అడ్వైస్ ఫ్రమ్ ద డాక్టర్స్, హౌ టు యూస్ ద యాప్ సంబంధించిన వీడియోస్ అయితే ఉంటాయి. మీరు చూడండి. మీరు చూస్తేనే మీకు అర్థమవుతాయి. తర్వాత నెక్స్ట్ కాలమ్ వచ్చేసరికి కోవిడ్ అప్డేట్స్ అనమాట. సో, ఈడ మనకి ఎంతమంది పాజిటివ్ కేసెస్ ఉన్నాయి, తర్వాత ఎంతమంది రికవర్ అయ్యారు, ఎంతమంది చనిపోయారు అని వస్తుంది. సో, ఫస్ట్‌లో చూసినట్టయితే మనకి తెలంగాణ ఇంకా ఇండియాదైతే కనిపిస్తుంది. మెయిన్ 2 కాలమ్స్‌లో కనిపిస్తుందనమాట. సో, తెలంగాణ 1004 కన్ఫర్మ్డ్ కేసెస్ ఉన్నాయి. అక్రాస్ ఇండియా అయితే 31,332 మంది ఉన్నారు. సో, అలా మీరు ప్రతీది చూసుకోవచ్చు అనమాట. ఈ పాస్‌కి వచ్చేసరికి మీరు ఫస్ట్‌లో మీరు పేరు, ఏజ్ ఇచ్చేసిన తర్వాత మీకు అదొక క్వెషన్ అయితే అడుగుతుంది. సో, మీరు వాలంటీర్‌గా చేయడానికి రెడీగా ఉన్నారా అని అడుగుతుందనమాట. వాలంటీర్ అంటే ఏంటంటే మీరు నిత్యావసర సరుకులు పంచుతున్నారైతే మీరు ఆ పాస్ అయితే కంపల్సరీ తీసుకోవాలన్నమాట. సో దట్ మీకు ఒక ఐడెంటిటీ ఉంటుంది. పోలీసు వాళ్ళు వచ్చినప్పుడు మీకు చూపించుకోవడానికి ఒక పాస్ అయితే ఉండాలి. సో, ఈ పాస్ అంటే ప్రజలకి మీరు దానం చేయడం కానీ, లేకపోతే నిత్యావసర సరుకులు ఇవ్వడం కానీ ఆ పాస్‌తో అయితే మీరు చేయొచ్చు అనమాట. వితౌట్ దట్ పాస్ బయటికి రానీకైతే అలౌ ఉండదు. సో, మీకు అక్కడ అన్ని ఇన్ఫర్మేషన్ అయితే ఉన్నాయి. సో, పైన చూసుకున్నట్టయితే నో ఈ పాస్ అవైలబుల్ వెన్ ఇష్యూడ్ ఇట్ విల్ షో అప్ హియర్ అని కనిపిస్తుంది. తర్వాత ఎఫ్ఏక్యూస్ ఉన్నాయన్నమాట. అంటే ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి.
వాట్ ఇన్ఫర్మేషన్ డస్ మై ఈ పాస్ కంటైన్, తర్వాత హౌ కెన్ మై ఈ పాస్ వెరిఫైడ్, తర్వాత చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. మీరు కనుక అవి నిత్యావసర సరుకులు పంచాలనుకుంటే మాత్రం అది అది మీరు చదవండి, తర్వాత దానికి అప్లై చేసుకోండి. సో నేను మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేసాను గైస్. సో ఇంతే గైస్ ఈ వీడియోకి అయితే. సో ఈ యాప్ అయితే చాలా మంచి యాప్ అనే చెప్పుకోవచ్చు గవర్నమెంట్ దగ్గర నుంచి. ఈ యాప్ ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. తప్పకుండా దీన్ని ప్రతి ఒక్క ఫోన్లో అయితే ఇన్స్టాల్ చేయండి. ఆ, మీరు మీరు తరచుగా బయటికి వెళ్తున్నట్టయితే, లేకపోతే కూరగాయలకి కానీ నిత్యావసర సరుకులకు కానీ మీరు బయటికి వెళ్తున్నట్టయితే ఈ యాప్ అయితే మీ ఫోన్లో అయితే తప్పకుండా ఇన్స్టాల్ చేసుకోండి. సో దట్ మీరు సురక్షితంగా ఉంటారు, తర్వాత దేశాన్ని కూడా సురక్షితంగా ఉంచుతారు. సో ఈ వీడియోకి అయితే ఇంతే గాయస్. సో నేను నా నెక్స్ట్ ఎపిసోడ్ గురించి టైటిల్ అయితే నేను ఎగ్జాక్ట్గా ఇవ్వను. టైటిల్ అయితే మీకు నేను రివీల్ చేయను. ఆ ఎపిసోడ్ అయితే రేపు ఎల్లుండో నేను యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేస్తాను. సో సో ఈ వీడియోకి ఇంతే కదా. సో మీరు మా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి. మీకు కనుక ఈ వీడియో నాకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరీ ముఖ్యంగా కమెంట్ అయితే చేయండి. మీరు ఈ యాప్ గురించి అసలు ఏం అనుకుంటున్నారో, లేకపోతే ఈ యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకుంటారో చేసుకోరా అని కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేయండి గైస్. నేను మీ కామెంట్లన్నీ చదువుతాను, వీలైతే రిప్లై కూడా ఇస్తాను. సో కామెంట్ సెక్షన్లో అయితే నాకు తప్పకుండా తెలియచేయండి మీరు ఈ యాప్ని మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకుంటారో చేసుకోరా అని. మీరు ఈ యాప్ గురించి అసలు ఏమనుకుంటున్నారా అనేది కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే రాయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, అండ్ మళ్ళీ లైక్, షేర్ అండ్ comment and subscribe. Click the bell icon to never miss an upload. So thanks for watching, and I will see you all in the next video.